హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అడికే విజన్, అవర్ వీడియోస్ యువర్ విజన్. ఈరోజు మేము అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చెప్తున్నామండి ఎయిర్ కూలర్ గురించి. ప్రోడక్ట్ వచ్చేసి బ్యాటేజ్ వచ్చేసి 200 వాట్స్, వోల్టేజ్, తర్వాత నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్, మీకు డీటెయిల్స్ అన్నీ ఈ బాక్స్ మీదనే ఇవ్వబడుతుందండి మీకు. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నారు. సో దిస్ సైడ్ అప్ అని ఉందని, కానీ ఈ పొజిషన్లో మీరు ఎప్పుడు పెట్టుకోవాలి. సో ఇలా కట్ చేసుకొని మీరు బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో అలా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంటుందంటే మీకు టాప్ టు బాటమ్ పొజిషన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి బిగ్ కెపాసిటీ, లార్జ్ కెపాసిటీ ఎయిర్ కూలర్ అండి. మీరు ఇంట్లో కానీ, లివింగ్ రూమ్లో కానీ, చిన్న రెస్టారెంట్స్లో కానీ, తర్వాత పార్టీ హాల్స్ కానీ, మీకు చిన్న చిన్న ఆఫీసెస్ కానీ, జిమ్స్ కానీ, సో ఇలా అన్ని చోట్ల మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ ఎయిర్ కూలర్ని. సో ఇలా ఓపెన్ చేశాక ప్రోడక్ట్ అనేది ఇలా ఉంటుందండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు వైట్ కలర్లో వస్తుంది. ఇది దాదాపు 4 to 4.5 హైట్లో, 4.5 feet హైట్లో ఉంటుందండి ఇది. సో ఇంట్లో చిన్న రూమ్ ఉన్న, కొద్దిగా పెద్దగా రూమ్ ఉన్న ఇది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో అమెజాన్ కంపెనీ వాళ్ళు ఇలాంటి పెద్ద ప్రోడక్ట్స్కి ప్యాకేజింగ్ అనేది చాలా బాగా చేస్తారండి. ఈ ప్రోడక్ట్కి ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏవి లేవు. సో ఇప్పుడు మనం ఈ వ్రాపర్ని, షీట్ని తీస్తున్నామండి. సో మీకు ఇక్కడ ఈ ప్రోడక్ట్ హైలైట్స్ ఏమంటే దీంట్లో హెక్సాకూల్ టర్బోఫాన్ టెక్నాలజీ యూజ్ చేశారు. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ హెక్సాకూల్ మాస్టర్ని యూజ్ చేశారు ఇందులో. ఇది 90 feet ఎయిర్ త్రో వరకు గాలి అనేది పుష్ చేస్తుందండి. సో అది దీనికి ఉన్న అడ్వాంటేజ్. తర్వాత మీకు 3 speed కంట్రోల్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే లార్జ్ కెపాసిటీ, ఇంతకుముందు చెప్పినలానే 90 liters దాకా ఉంటుంది. ఇది ఐస్ చేంబర్ ఉంటుంది. మీకు ఎక్కువ కూల్నెస్ కావాలంటే మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ ద్వారా కూడా ఇది వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ని, హైజీనిక్ ఎయిర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత టర్బో ఫ్యాన్. సో ఇంత పెద్ద ప్రోడక్ట్ ఉన్నప్పుడు మీకు ఫ్యాన్ కూడా చాలా హై కెపాసిటీది ఉండాలండి. సో టర్బో ఫ్యాన్ అనే టెక్నాలజీ యూజ్ చేశారు ఇందులో. ఓకే, ఈ బాక్స్ ఇందులో ఈ ప్రోడక్ట్కి మీకు నెంబర్ ఆఫ్ స్పీడ్స్ 3 ఉంటాయండి. ఇది ఫ్యాన్ టెక్నాలజీ 90 liters ఉంటుంది. తర్వాత మీరు స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, లో, మీడియం, హై. సో ఇది 200 watts ఉంటుందండి. కరెంట్ కూడా ఇది ఏమి ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. సో అది మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి కరెంట్ అనేది కన్జప్షన్ అవుతుంది. సో ఇది ఫ్రంట్ వ్యూ. 3 knobs ఉంటాయి మీకు ఇక్కడ. ఇది చూసుకుంటే ఇది ఐస్ చేంబర్ అండి. ఇక్కడ మీకు ఇంకా కూల్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఐస్ పెట్టుకొని ఆ ఐస్ క్యూబ్స్ మీరు ఇందులో వేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 5 wheels ఇచ్చారండి బజాజ్ కంపెనీ నుంచి. ఈ 5 wheels మనం కింద ఫిట్ చేసుకోవాలి. సో క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి. క్వాలిటీ ఎక్కడ లో క్వాలిటీ మెటీరియల్ కానీ యూజ్ చేయలేదు ఇక్కడ. సో ఇక్కడ మనం 5 wheelsని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇందులో స్పెషల్గా 5 wheels ఎందుకు ఇచ్చారంటే దీని వాటర్ కెపాసిటీ వచ్చేసి 90 liters కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో దాని ద్వారా ఎటువంటి ఇంబ్యాలెన్సింగ్ అనేది ఉండకూడదు. సో మిడిల్లో మీరు చూసుకుంటే ఇది వీల్ అనేది సపోర్ట్ లేదంటే కొద్దిగా బెండ్ అవుతుందండి. వాటర్ కెపాసిటీ మనం ఎప్పుడు ఫుల్ చేసుకుంటే, సో ఎవ్రీ టైం 90 liters ఫుల్ పెట్టుకున్నప్పుడు అది బెండ్ అవుతుంది. సో దాని ద్వారా మీకు ఇంకొకటి సపోర్టింగ్గా వీల్ ఇచ్చారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇందులో. సో 5 wheels మీరు ఇలా ఫిట్ చేసుకోవాలి. మీకు ఎక్కడ స్క్రూస్ కానీ ఇవ్వలేదు. సో ఈజీగా ప్లగ్ అండ్ ప్లే లాగా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్వర్టర్ ద్వారా కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇలా ఉంటుందండి. సో ఆఫ్టర్ ఫిట్టింగ్ ద నాబ్స్, వీల్స్ ఫిట్ చేసాము. చూడండి ఎంత ఈజీగా మూవ్ అవుతుంది. సో 360 degreesలో మీరు తిప్పుకోవచ్చండి. ఈ ఎయిర్ కూలర్ని ఈజీగా రొటేట్ అవుతుంది. ఎక్కడ కానీ స్ట్రక్ అవ్వట్లేదండి, చాలా ఈజీగా రొటేట్ అవుతుంది. సో వీల్ అనేది క్వాలిటీ చాలా బాగుంది ఇందులో. సో ఇది ఇలా ఉంటుందండి. సో మేము ఉగాది రోజు తెచ్చుకున్నాము. సో ఆ రోజు పూజ చేస్తున్నాము, మంచి రోజని. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 3 knobs ఉన్నాయి. ఒకటి పవర్ ఆన్, ఫ్యాను, తర్వాత లోపల ఇంకొక మీకు రొటేట్ చేయడానికి ఒక లేయర్లా ఇచ్చింటారండి, దానికి ఒకటి లేయర్ ఇచ్చారు.
సో 3 బటన్స్ ఉంటుందండి. సో ఇక్కడ మీకు ఫ్యాన్కి హారిజెంటల్గా మీకు కొన్ని ప్లేట్స్లా ఉన్నాయి కదండి. సో అది ఎయిర్ ఫ్లోకి. సో ఇక్కడ మీరు ట్యాప్ ద్వారా ఈ ట్యాంక్ని నింపుಕೊಂಡು బ్యాక్ సైడ్ పెట్టాలి. ఇలా నింపుకోవాలండి మీరు ట్యాంక్ని. ఇక్కడ చూసుకుంటే కింద మీకు 3 లేయర్స్ ఉంటాయి. సో ఇది 90 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. మీరు ఒక లైన్ దాకా నింపుకున్న మీకు ఈజీగా 1 డే వస్తుంది నైట్ అంతా. సో అలాగా మీరు ఫుల్ చేసుకుంటే ఈజీగా 2 డేస్ వస్తుంది. సో పవర్ ఆన్ చేసాము ఇప్పుడు. సో పవర్ ఆన్ చేసాము, నీరు ఆల్రెడీ ఫిల్ చేసాము. ఒక 3 to 5 మినిట్స్ లోపు ఆ వాటర్ లోపల నుంచి పంప్ చేసి పైకి పంపిస్తుంది వాటర్. ఆ వాటర్ వచ్చేసి హనీకూమ్ ద్వారా, హనీకూమ్ ఉంది కదండి 3 సైడ్స్, మొత్తం వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ 3 సైడ్ హనీకూమ్ వలన మీకు 3 సైడ్స్ నుంచి ఎక్కువ గాలి అనేది ఆ ఫ్యాన్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని ద్వారా బయటికి ఒకటే అవుట్పుట్ ఉంది కాబట్టి మీకు ఎక్కువ ఎయిర్ అండ్ ఎక్కువ చల్లదనం వస్తుంది. ఈ ప్రోడక్ట్ మనకు ఎక్కువ చల్లదనం అనేది ఎయిర్ని పుష్ చేస్తుంది. ఇది మీకు ఆల్మోస్ట్ 90 అడుగుల దాకా ఎయిర్ అనేది పుష్ చేస్తుంది. ఎందుకంటే టర్బో టెక్నాలజీ ద్వారా టర్బో ఫ్యాన్స్ని యూస్ చేశారు. సో కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ హనీకూమ్ ఎప్పుడైతే మొత్తం తడి అవుతుందో అప్పుడు మీకు చల్లగాలి రావడం అనేది స్టార్ట్ అవుతుందండి. చూసారుగా ఇక్కడ. సో ఇలా 3 స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. లో పెట్టుకున్న చాలు ఆ రూమ్ అంతా చాలా గాలి వస్తుంది. సో ఫ్యాన్ స్పీడ్ వెనకాల చూసుకుంటే మీకు పెద్ద టర్బో ఫ్యాన్ ఉంటుంది. సో నాయిస్ అనేది మీకు అంతగా పెద్దగా ఏముండదు, లైట్గానే ఉంటుంది నాయిస్. అది మీరు యూజ్ చేసుకునే రూమ్ బట్టి ఉంటుంది. రూమ్ చిన్నదైతే కొద్ది నాయిస్ ఎక్కువ ఉంటుంది. సో అదే హాల్ అయితే మీకు తక్కువ నాయిస్ ఉంటుంది. సో ఇలా మీరు రొటేట్ చేసుకుంటే మీకు గాలి అనేది పైకి కిందికి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇది గాయ్స్, మేము ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. మాకైతే ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. నేను అందరికీ రికమెండ్ చేశాను. సో అమెజాన్లో మీకు ఇది 10,500కే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.